అందరికీ నమస్కారం అండి. నేను జెనెక్స్ అమ్మని మాట్లాడుతున్నానండి. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఇట్లా అన్నా క్యాంటీన్ బాబుగారి పేరు మీద ఇట్లా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నందుకు ఈరోజు జూలై ఫస్ట్ వీక్ నుంచి మనం అన్నప్రసాదాలు మధ్యాహ్నం భోజనాలు పథకం ఏదైతే ఉందో ఫ్రీగా ఉచితంగా మాదాపూర్ ఏరియా ఉన్న వాళ్ళందరికీ సర్వ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశామండి. తెలంగాణలో ఫస్ట్ అన్నా క్యాంటీన్ కావటం, బాబుగారికి పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ఇది చేయటం చాలా సంతోషంగా ఉందండి. ఐ నీడ్ యువర్ ఆల్ బ్లెస్సింగ్ సపోర్ట్. అందరి సహకారంతోనే ముందుకు తీసుకెళ్తాము. ఎందుకంటే చాలా పెద్ద యజ్ఞం అండి ఇది, చాలా అంటే చాలా పెద్ద యజ్ఞము. చాలామంది నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా, ఎందుకంటే ఇంత పెద్ద ఏదైతే ఉందో అది నువ్వు చేయగలుగుతావా లేదా చూసుకో ఒకసారి అంటే ఒకటే మాట చెప్పాను. ఆ రోజు బాబుగారు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే నేను బ్యానర్ కట్టానో దీనికి 10 రెట్లు ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఫిజికల్ కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని విధాలుగా హామీ ఉందని తెలిసి కూడా ఆ బ్యానర్ కట్టడం జరిగింది. దానికన్నా పెద్ద యజ్ఞం కాదు ఇది. ఎందుకంటే ఏదైనా మనం చేయగలుగుతామనే గట్టిగా నమ్మేవాడిని, కష్టాన్ని నమ్ముకునేవాడిని. కాబట్టి 4 రోజుల్లో ఇంటీరియర్స్ చేసామండి. అంటే మీకు అర్థం చేసుకోండి, నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు అందరూ సహకారంతో అందరూ ఒక్కొక్కరు చేయేస్తామని ఈ పనిలో భాగం పంచుకున్నారు. చాలా ప్రౌడ్గా సంతోషంగా ఉందండి. ఎందుకంటే బాబుగారి పేరు మీద నేను తలచి స్టార్ట్ చేశాను. ఇవాళ ఇంత పచ్చగా ఇవాళ ఇంత సంతోషంగా అందరూ ఇక్కడ నిలబడి మనం మాట్లాడుకుంటున్నాం అంటే బికాజ్ ఆఫ్ బాబుగారి వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. కృతజ్ఞతలు, మరొకసారి ధన్యవాదాలండి బాబుగారు. మీరు లేకపోతే నేను లేను, మీరు లేకపోతే ఈ 2020 విజన్ లేదు, మీరు లేకపోతే హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేకపోతే నా బిజినెస్ లేదు, నేను లేనండి. జూలై ఫస్ట్ వీక్ నుంచి చెప్తామండి. టైమింగ్ అనేది డేట్ అనేది చెప్తామండి. ఎందుకనంటే మినిమం 100 మెంబర్స్ నుంచి 500 మెంబర్స్ కూడా 1000 మెంబర్స్ కూడా కెపాసిటీ ఉన్న ప్లేస్ ఇది. ఇదే తెలంగాణలో ఏపీలో బిగ్గెస్ట్ ప్లేస్ అండి ఇది. ఎందుకంటే ఇది ఫస్ట్ అవ్వటం వల్ల మనం చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి అందరికీ మోటివేటింగ్గా వాళ్ళు దీంట్లో సగం చేసినా బాగుంటుందనే ఉద్దేశంతో ఇంత పెద్దగా చేశాము. ఒకటేసారి 500 మంది కూడా ఫుడ్ కూర్చొని నిలబడి తినేటట్టు ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ప్లాన్ చేస్తున్నామండి. ప్రస్తుతానికైతే 200 నుంచి 500 అనుకుంటున్నాం. మినిమం 200 ఆర్ మ్యాక్సిమం 500. బట్ డిమాండ్ బట్టి, పరిస్థితులను బట్టి పార్కింగ్ కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా, డబ్బులు తీసుకోవట్లే మనము, ఏ విధంగా మనకి ఇబ్బందులు రావు. పార్కింగ్ కూడా ఇక్కడ మీరు వస్తే ఇప్పటికి 200 కార్లు పార్క్ చేసుకునేటట్టు పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అది కూడా మన ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ ఉండదు. కాబట్టి అన్నా క్యాంటీన్ సవ్యంగా 100% ముందుకు వెళ్తున్నదని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది బాబుగారి పేరు మీద చేస్తున్నాం కాబట్టి అన్నా క్యాంటీన్ అంటే బాబుగారి పర్యవేక్షణలో బాబుగారి ఆశీర్వాదంతో నడుస్తుంది కాబట్టి 100% ముందుకు వెళ్తుందండి. ఇది కేవలం లంచేనండి. మనం చిన్నతనంలో మనం ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అన్నం కావాలని ఎవరైనా భిక్షాందేహి అన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళము, అన్నము కొంచెం పచ్చడి వేసి ఇచ్చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది. ఎవరైతే పూర్తిగా భోజనం అన్నం ఎవరైతే లేదు అనుకున్న వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి సర్వ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. చిన్న వ్యాపారులు, రోడ్ మీద మీల్స్ అమ్ముకునే వాళ్ళు కానీ లేదా చిన్న హోటల్స్ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో బేసిక్ మెనూ పెట్టామండి. అన్నము, పప్పు కూర, అన్నము, పచ్చడి అంటే నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ ఏదైనా ఉంటుంది. కడుపు నిండా పెడతామండి, రెస్ట్రిక్షన్ లేదు. అది మినిమం ఇంత అంతనేం లేదు, మినిమం మెనూ ఉంటుందండి. ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడొద్దు. అంటే ఇబ్బంది అని అంటే చిరు వ్యాపారులు, చిరు భోజనశాలలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ మినిమం 100 రూపీస్ చేసుకొని చేస్తారు. వాళ్ళు ఇబ్బంది పడొద్దు, వాళ్ళ వ్యాపారాలు ఇబ్బంది పడొద్దు అనే బేసిక్ మెనూ అన్నమాట ఇది. బేసిక్ మెనూ ఎందుకనంటే ఆకలితో ఉన్న వాళ్ళకేనండి బేసిక్ మెనూ. కాబట్టి అన్నీ ఆలోచించామండి, వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ వాళ్ళకి కానీ, క్రైమ్ కానీ, ఎవరైనా పోలీస్ కానీ, ఎవరికి పొలిటికల్ కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా అన్ని విధంగా ప్లాన్ చేశామండి. ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ మాదాపూర్ ఏరియాలో లేదు కదండి. ఇప్పుడు అన్నపూర్ణ ఏదైతే మీరు చెప్తున్నారో మాదాపూర్లో లేదు. నా ఉద్దేశం ఏంటంటే అండి, ఒక్క ఏరియాలో పెట్టి ఇక్కడి నుంచి ఆకలితో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా తినగలుగుతారు. కాబట్టి మాదాపూర్ అనే కాదండి, ప్రతి ఏరియాలో అన్నా క్యాంటీన్ అనేది ప్రతి ఏరియాలో ఉండాలండి. ఒక 5 కిలోమీటర్ రేడియస్ కానీ నడుచుకుంటూ వెళ్ళి తినేలాగా ఉండాలనేది ప్రతి ఆకలితో ఉన్న పేదవాడికి
అన్నం అనేది బేసిక్ అండి. అన్నము, బట్ట, పండుకోవడానికి ఒక ఇల్లు, ఈ 3 బేసిక్ నెసెసిటీస్ ఉండాలనేది నా ముఖ్యం. వైద్యము, ఇవన్నీ వైద్యము, విద్య, నేను అవన్నీ చేసే అంత పెద్దవాడిని కాదు, అది నా చేతుల్లో లేదు. కాబట్టి ఇది కూడా నా తాహతుకి, నా శక్తికి మించిందే. బట్ ఏంటంటే విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, మీ అందరి సహకారం ఉంటుందని నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. నేను ఇప్పటి వరకైతే ఎవరిని అడగలేదండి, సపోర్ట్ గురించి అడగలేదు. బహుశా ఐ డోంట్ నో రేపు ఏమవుతుందో నేను చెప్పలేను. ఇప్పటి వరకైతే నా ఫ్రెండ్స్, మీలాంటి పెద్దలు అందరూ ముందుకు వచ్చేసి నేను కొన్ని రోజులు నేను చేస్తాను. ఒక 60 days అయితే ఇప్పటి వరకు బుకింగ్స్ ఉన్నాయి. అంటే బుకింగ్స్ అంటే ఐ మీన్ టు సే 60 రోజు మేము ఈ డేట్ రోజు మేము చేస్తామని క్యాలెండర్ ఫుల్ చేశారు. అట్లనే 365 days ఇప్పుడు నాకుందండి. నేనంటే అభిమానించే వాళ్ళు ఇప్పుడు 10 నెలలుగా బాబు గారు అంటే నేను అభిమానిస్తాను కాబట్టి నేనంటే అభిమానించే వాళ్ళు కొన్ని వందల వేల మంది ఎన్ఆర్ఎల్ కానీ ఎన్ఆర్వీస్ కానీ లక్షల మంది ఉన్నారు. నేను ఆ నమ్మకం ఉంది నాకు. క్యాంటీన్ ముందుకు వెళ్ళడానికి ఆ నమ్మకం ఉంది నాకు. ఎవరైనా 1-2 రోజులు ఆ నెల రోజులు గ్యాప్ వచ్చినా కానీ ఆ గ్యాప్ ఫిల్ చేసే శక్తి నాకుంది. అదేనా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మెట్ట పొలాలు ఏవైతే ఉంటాయో విత్తనం వేసేటప్పుడు వర్షం పడుతుందని విత్తనం వేస్తామా, లేకపోతే వర్షం చూసుకొని విత్తనం వేస్తామా? వర్షం పడిన తర్వాత తేమను చూసుకొని విత్తనం వేస్తాము. ఎందుకనంటే భగవంతుడి మీద మిగతాదంతా భారం వేస్తాము. వర్షం పడుతుంది, చెట్టు పెరుగుతుంది, కాపు వస్తుంది అనేది. ఇది కూడా అంతే అండి. నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి దేవుడు వరమిస్తా అంటే మనం వద్దంటామండి. ఇప్పుడు ఆయనని నేను పూజిస్తున్నాను, నేను దేవుడు అనుకుంటున్నాను. అందరూ కూడా అరెస్ట్ చేయడం వల్ల మనిషిని దేవుడిని చేశారు, ఒక విజనల్ లీడర్ని. ఆ 2 రూపీస్ కిలో బియ్యం అనేది కూడా మీకు తెలిసి ఎవరు స్టార్ట్ చేశారు? అన్న ఎన్టీఆర్ గారు సాధించారు. అన్న ఎన్టీఆర్ గారి ఆశయం ఏదైతే గొప్పదో అది కొన్ని వందల వేళ్ళు అలానే ముందుకెళ్ళాలంటే నా చేతనైనంత వరకు నేను చేయాలనేది నా ముఖ్య ఆలోచన.